వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటంటే, పిల్లలందరూ షాప్స్లో చిన్న చిన్న జెల్లీ చాక్లెట్స్ కొనుక్కొని తింటూ ఉంటారు కదా. ఆ జెల్లీ చాక్లెట్స్ లాగా మనం ఇప్పుడు హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సింది ఏంటంటే, నేను కోకోనట్ జెల్లీ చేస్తున్నాను. ఒక కప్పు కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు ఒక కప్పు తీసుకున్నాను. మిగిలిన కొంచెం ఒక కప్పు ఇది క్యారెట్ జ్యూసు, ఒక కప్పు బీట్రూట్ జ్యూసు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అగారా పౌడర్ అండ్ తురుముకున్న కోకోనట్ ఎందుకంటే మనం కోకోనట్ జెల్లీ చేస్తున్నాం కదా, అందులో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, చేసుకుందాం, వచ్చేయండి. షుగరు ఒక కప్పు, చిన్న కప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని ఇందులో మనం మొదటిగా కోకోనట్ వాటర్ తీసుకున్నాం కదండి, ఒక కప్పు పోసుకోవాలి. అందులో మళ్ళీ అగారా పౌడర్ మనము ఒక 10 గ్రామ్స్ నుంచి ఒక 25 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే మనకి షుగర్ మనం తినే అంత ఒక 3 టేబుల్ స్పూన్స్ నుంచి 4 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకు కొంచెం జెల్లీ ఇష్టం కాబట్టి కొంచెం షుగర్ బాగుంటేనే బాగుంటుంది. వేసుకొని మనం కొంచెంసేపు ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. షుగర్ అంతా బాగా కరిగిపోతుంది. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వెయిట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కోకోనట్ జెల్లీ చేస్తున్నాం కాబట్టి కోకోనట్ కొంచెంగా తురుముకున్నది పైన వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మొదటగా స్టవ్ పైన ఈ అగారా ఇవన్నీ కలిపిన వాటర్ ఉంది కదా, ఇది ఇందులో పోసుకొని దీన్ని మనము ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మన జెల్లీ రెడీ అయిపోతుంది. చూద్దాం ఒక 30 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక బౌల్లో మనము ఒక చిన్న కప్పు ఇది తీసుకున్నాం కదండి, క్యారెట్ జ్యూస్, దాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్, బాగా షుగర్ కరిగే వరకు, అలాగే మన అగారా పౌడర్ ఉంది కదా, అది ఒక టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. కావాలంటే ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, ఏవైనా.
చూసారండి మన క్యారెట్ జెల్లీ బాయిల్ అయ్యి ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకోవాలి. చూసారా, ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లో తీసుకున్నాము. ఇది కూడా కొంచెం చల్లగా అయ్యాక తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 కప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా, అది కొంచెం వేడయ్యాక అందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి. బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. సేమ్ అలానే ఈ షుగర్ కరిగిన తర్వాత మనము ఈ పౌడర్ ఉంది కదా, అగారా పౌడర్, అది కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో అయితే కంపల్సరీగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే బీట్రూట్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి, పిల్లలు తినలేరు కాబట్టి. ఇందులో కొంచెం కోకోనట్ కూడా వేసుకుందాం. బీట్రూట్ క్యారెట్ అంటే మన పిల్లలు తినరు కదండి, మనం ఇలా జెల్లీలాగా చేసిస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అది స్టవ్ పై నుంచి మనం తీసాం కదా, ఆ వాటర్ని మనం ఒక గాజు గ్లాసులో ఇట్లా పోసుకొని పక్కన పెట్టుకోవటం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత మనకి జెల్లీ రెడీ అయిపోతుంది. చూద్దాం. చూసారా, ఒక 30 మినిట్స్ తర్వాత మన జెల్లీ రెడీ అయిపోయింది. ఇదేమో క్యారెట్ జెల్లీ, ఇదేమో బీట్రూట్ జెల్లీ. ఇప్పుడు మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన పిల్లలు ఇష్టంగా తినే క్యారెట్ జెల్లీ, బీట్రూట్ జెల్లీ, అలాగే కోకోనట్ది. హాయిగా మనం బయట నుంచి వాళ్ళకి ఏవి కొనిచ్చుకున్న ఇంట్లో చేసుకొని చక్కగా ఇవ్వచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇవ్వండి మన క్యారెట్ జెల్లీ అండ్ బీట్రూట్ జెల్లీ, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవ్వండి మన కొబ్బరి జెల్లీ. చూసారా, భలే చక్కగా వచ్చేసినాయి 3. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఇంక కట్ చేసుకొని తినడమే. మనం 3 జెల్లీస్ చాలా బాగా వచ్చాయి. చేసుకున్నాక ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇట్లా మనం ఇంకా పిల్లలకి జెల్లీస్ కూడా చేసి ఇంట్లో ఇస్తే వాళ్ళ బయట ఉన్న చాక్లెట్స్, జెల్లీ చాక్లెట్స్ వాటికన్నా ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. ఓకే, కట్ చేసుకుందాం. మన జెల్లీస్ అన్నీ కూడా ఇట్లా క్యూబ్స్లా కట్ చేసుకున్నామండి. నిజంగా అండి, అసలు టేస్ట్ చూసాను నేను, చాలా బాగుంది. ఇట్లా మనం ఈ పీసెస్ మన పిల్లలకి బౌల్లో వేసి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి, చాలా హెల్తీ. ఈవెన్ క్యారెట్ బీట్రూట్ కూడా చాలా బాగుందండి, షుగర్ వేసాం కాబట్టి ఇందులో. అసలు ఆ స్మెల్ కానీ అదేమీ తెలియట్లేదు. ఒకసారి ట్రై చేయండి, నిజంగా అండి చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం, మీరు మళ్ళీ చేస్తారు, పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.